అందరికీ నమస్కారం. ఈరోజు వైకాపా అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రకటన చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ని చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ కొట్టేస్తారని చెప్పేసి మేము సర్దూర్చి కష్టపడి నిర్మాణం చేసి కడితే ఈరోజు ప్రారంభోత్సవానికి చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ కొడుతుందని చెప్పేసి మాట్లాడుతుంటే మేము నవ్వడం కాదు, ఉత్తరాంధ్ర ప్రజలు, తెలుగు ప్రజలు నవ్వుకుంటున్నారు. ఈరోజు నేనేం మాట్లాడింది కాదు, ముందు జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది ఆలకించండి, ఒకసారి ఆలకించని మాట్లాడతాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా వచ్చి భోగాపురం వచ్చి స్వయంగా చెప్పిన మాట రికార్డు ఉండి ఏదో ఈ రోజు నేను నోట్తో చెప్పిన విషయాలు కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, ఎర్ర బస్సు రాని భోగాపురానికి ఎర్ర బస్సు ఎయిర్ బస్సు తెస్తాడా చంద్రబాబు నాయుడు? ఎయిర్పోర్ట్ అవసరమా? వైజాగ్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కి ఏగలు ముగుతుంటే భోగాపురానికి కొత్త ఎయిర్పోర్టా? చంద్రబాబు నాయుడిని ఎవరు మోసం చేస్తారు? ఏంటి లాజిక్ విషయాలు? ప్రజలు మోసగించడమే ఇది. రేపు కోర్టుకి వెళ్ళినా సరే మనం ఆశిస్తాం అని మాట ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభోత్సవానికి రేపు ఆగస్టు 1 వస్తుంటే దేశం, ప్రపంచం అంతా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వైపు, భోగాపురం వైపు చూస్తే అది చూసి వారలేక, ఈ రోజు వచ్చిన పరపతిని, గౌరవాన్ని చూసి వారలేక జగన్మోహన్ రెడ్డి తిమ్మక్కలాడే పరిస్థితి తీసుకొస్తున్నాడు. ఆయన ఆలోచన విధానం కూడా మనం చూస్తున్నాం. ఈ రోజు భోగాపురం వచ్చి చెప్పావు రైతులకి, అధికారులు మనం వస్తున్నాం. 2014లో వచ్చి మీరు చెప్పారు, 2017-18 మధ్యలో వచ్చి చెప్పారు అధికారులు రాబోతున్నాం, రైతులందరూ ఇచ్చిన భూములను వెనక్కి తీసుకుంటున్నాం, భోగాపురం ఎయిర్పోర్ట్ ఇబ్బంది నిర్మించడం లేదు, అవసరమైతే కోర్టుకి వెళ్ళిన ఆపిస్తామని చెప్పిన గనుడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, నీతులు చెప్తున్నాడు. అసలు మాట్లాడడానికి ఏమైనా గతంలో ఏం మాట్లాడు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్న ఆలోచన లేకుండా కూడా జగన్మోహన్ రెడ్డి చూస్తుంది, వ్యవహారం చూస్తుంటే ఆశ్చర్యం జరుగుతుంది. ఉత్తరాంధ్ర ప్రజానికి నవ్వుకుంటున్నారు, మీ పార్టీ ఉన్న నాయకులు నవ్వుకుంటున్నారు, మీ కార్యకర్తలు నవ్వుకుంటున్నారు. మీ కార్యకర్తలు చెప్తున్నారు ఇప్పుడు, అయ్యో మా పక్కన నిల్చుని పెట్టి మమ్మల్ని కూర్చుని పెట్టి చెప్పాడు భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి నా రికార్డు చేస్తాను, ఇక్కడ భోగాపురం కనీసం ఎర్ర బస్సులు రాదు, ఎందుకు ఎయిర్ బస్సు వస్తుంది, చంద్రబాబు నాయుడు మాయ మాట చెప్తున్నారని చెప్పి ఆ రోజు చెప్పిన మాటలు మరి జగన్మోహన్ రెడ్డి కొత్తగా మాట్లాడుతున్నారని మీ కార్యకర్తలే లోన నొచ్చుకున్న పరిస్థితి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ తీసుకున్న అవసరం ఆయనకి లేదు, ఆయన తీసుకోవాల్సిన పని లేదు. ఇవాళ కేవలం ఈ రోజు నీ ఉనికిని కాపాడుకోవడానికి, పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నం. చంద్రబాబు నాయుడు గారు నీ క్రెడిట్ కొట్టి సంగీత ఆయన లేడు. ఎందుకంటే ఆయన ఈ రోజు ఒక దేశంలో ఒక అద్భుతమైన పరిపాలన ఇస్తున్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు. సాక్షాత్ ప్రధానమంత్రి గారు ప్రశంసలు పొందుతున్న వ్యక్తి. ఈ రోజు దేశంలో ఉన్న ప్రతి రాజకీయ నాయకులు కూడా ఆయన ఆలోచనల్ని, విజనరీని, అనుభవాన్ని వివరిస్తున్న సందర్భాలు. అందుకే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గౌరవంగా గత ఎన్నికల ముందు చెప్పారు, గతంలో 5 సంవత్సరాల్లో వైకాపా టైంలో పూర్తిగా భోగాపురం ఎయిర్పోర్ట్ ని విధ్వంసం చేసి నిర్లక్ష్యం చేసి గురయ్యారు. మేము వచ్చిన కొద్ది నెలలకే ఇది ప్రారంభిస్తాం, ఉపాధి అవకాశం కల్పిస్తాం మాట ప్రకారంగా ఈరోజు అద్భుతమైన ప్రోగ్రామ్ ని డిజైన్ చేసి వారు క్లోజ్ గా అబ్జర్వేషన్ చేసి ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాను, మీరు ఎప్పుడైనా మీ ప్రభుత్వ టైంలో ఒక మంత్రి అయినా, ఒక స్థానిక ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, లేకపోతే మీ అధికారులైనా ఎప్పుడైనా రివ్యూ చేశారా? అట్లీస్ట్ భోగాపురం ఏం జరుగుతుందో చెప్పగలిగారా? ఏమీ చెప్పలే. నిర్వహణ చేసి 2002 భూసేకరణ టీడీపీ టైంలో జరిగింది. ఆ టైంలో జరిగిన సందర్భంలో కూడా 2000కి ఇచ్చేసి 500 ఎకరాలు కూడా మీ అనుసులు కబ్జా చేయడానికి, మీరు కబ్జా చేయడానికి ప్రయత్నం చేశారు. దానిని రైతులు అప్రమత్తమయ్యి
100% చంద్రబాబు నాయుడు గారి ఆలోచన 2014-19 కాదండి. ఇది ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండేటప్పుడే ఒక ఆలోచన అయింది. ఆలోచన ఇచ్చింది. ఆ రోజు విశాఖపట్నానికి ఖచ్చితంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి, ఆ 3 జిల్లా కూడా కావాలని ఆ రోజు ఆలోచన విధానం. ఆ రోజు గత 20 ఏళ్ల 30 ఏళ్ల క్రితం ఆలోచన విధానాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు జాతికి అంకితం చేసే సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న ఈ వ్యవహారం చూస్తే ప్రజలను కూడా నవ్వుకునే పరిస్థితి తీసుకొస్తున్నాడు. అందుకే జగన్మోహన్ రెడ్డి మీకు కూడా చెప్తున్నారు, మీ క్రెడిట్ మాకు అవసరం లేదు. 5 సంవత్సరాలు చేసే భూ కుంభకోణాలు, అవినీతిమయం మీ క్రెడిట్ కి చంద్రబాబు నాయుడు గారు కానీ వారి వారసులుగా మీరు కానీ లేకపోతే ప్రజలు కానీ ఎవరు తీసుకోరు. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పటికైనా ఖచ్చితంగా ప్రజలకి ఆ భోగాపురం ప్రధానికానికి అవమానం చేశావు. నెలబస్సరాన్ని భోగాపురానికి ఎందుకు ఎయిర్ బస్ వద్దని అవమానం చేస్తావు. ఉత్తరాంధ్ర ప్రజలు అవమానం చేస్తావు. ముందు నువ్వు క్షమాపణ చెప్పవలసిన అవసరం వచ్చింది. ఈరోజు క్షమాపణ చెప్పవలసిన కూడా నేను గట్టిగా పడుతున్నాను. ప్రజల్ని అమాయకత్వ ప్రజల్ని ఈ రోజు నీతిగా ధర్మంగా ఉత్తరాంధ్ర ప్రజానీకం అండగా ఎన్డీఏ కూటమికి అండగా ఉన్నారనే ఆలోచనతో ఈ రోజు అవమానకరమైన మాట్లాడావు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడికి వచ్చి మళ్ళీ వచ్చిన తర్వాత కూడా నువ్వు మారలేదు. అందుకు ముందు ఉత్తరాంధ్ర ప్రజానీకానికి ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాలని సందర్భంగా తెలియజేస్తున్నారు. డిఎస్సీ కోసం ఈ రోజు అద్భుతమేగా ఆంధ్రప్రదేశ్ లో నారా లోకేష్ గారు హెచ్ఆర్డీ మెంబర్ మంత్రి గారు ఆధ్వర్యంలో ఈరోజు డిఎస్సీ అద్భుతంగా తీసి ఈ రోజు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో ఈ రోజు అడ్మినిస్ట్రేషన్ బ్రహ్మాండం జరుగుతుంది. ఈ రోజు నిరుద్యోగ యువకులు చాలా ఆనందంగా ఉద్యోగం చేసుకుంటున్నారు. కావాలని దుష్ప్రచారం చేసే సంస్కృతి కూడా తీసుకోవాలి. మా నాయకుడు లోకేష్ గారు ఛాలెంజ్ చేశారు. నీకు నిజంగా దమ్ము ధైర్యం, నీకు ఒక అవగాహన ఉంటే, సబ్జెక్ట్ మీద ఆలోచన ఉంటే నువ్వు ఖచ్చితంగా మా లోకేష్ గారు ఇచ్చిన సవాలుకి రా, చర్చించు, ధైర్యం తెచ్చుకో, చర్చించు. అదే తప్పగాని ఈ రోజు ఆయన ఇచ్చిన సవాలుకి పారిపోయి మళ్ళీ మీ తోక నాయకులతో మాట్లాడిస్తున్నాం. ఈ రోజు నాతో రమ్మని చంద్రబాబు నాయుడు గారు రావాలంట ఈయన జగన్మోహన్ చర్చించడానికి. నేను చెప్తున్నాను కొంతమంది నాయకులకి, జగన్మోహన్ రెడ్డితో చర్చకి రావాలంటే చంద్రబాబు నాయుడు లోకేష్ గారు అవసరం లేదు. మా ఎన్డీఏ కూటమిలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఒక నిజాయితీ గల కార్యకర్తలు వస్తారు, నాయకులు వస్తారు, వారు చర్చకి రండి. లేదు ప్రజలు వస్తారు. కనీసం ఈ రోజు 5 కోట్ల ఆంధ్రులు ఏదైతే వైసీపీకి జీవితంలో అధికారం ఇవ్వకూడదని కోరుకొని ఎన్డీఏ కూటమి పట్టం కట్టారో అందులో ఒకరు పంపిస్తాం. మీరు కోరుకున్న ప్రాంతం, మీ రాయలసీమ ప్రాంతం, పులివెందుల ప్రాంతం నుంచి అడిగిన మేము పంపిస్తాం. ఈ రోజు పులివెందుల్లో మన జడ్పీడీసీ ఎన్నికల్లో బ్రహ్మాండంగా ఓట్లు వేసి గెలిపించిన ఆ ప్రజానికి పిలుస్తాం ఈ చర్చకి. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ గారు అయినా సరే మా లోకేష్ గారు ఛాలెంజ్ చేశారు రమ్మని. ఇంకా చంద్రబాబు నాయుడు గారు వస్తారని కొంతమంది నాయకులు ఏదో ప్రణాళికలు పలుకుతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి సేమ్ కాదండి. ఒకసారి ముఖ్యమంత్రి చేసిన మాత్రంగా ఏదో ఆయన కూడా ముఖ్యమంత్రి చేశారని లెక్కలు వేయొద్దండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దేశానికి ఒక ఆనిముత్యం, దేశానికి ఒక అద్భుతం, ఈ తెలుగు ప్రజలకి ఒక మార్గదర్శి. అలాంటి వ్యక్తితో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఏంటి, ఆ క్యాల్కులేషన్ దయచేసి తీయొద్దండి. అది ఈ రోజు నేనేదో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఒక తెలుగుదేశం ప్రతినిధికి చెప్పట్లేదండి. ప్రజలే తనని ఐడెంటిటీ చేసి మొన్న ఎన్నికల్లో సూచించారు. ఆ ఎన్నికల ఫలితాలే డీటరాయి వర్కౌట్ని మేము తప్పు చేశాం. అనవసరంగా జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చాం, మేమన్నీ కోల్పోయాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మేము శాశ్వతంగా మద్దతిస్తామని అది ప్రజలు మన ఇచ్చిన ఎన్నికల ఫలితాలు ఇవి. దానికి మేము చెప్తున్నాం. ఇంకో విషయం కూడా చెప్పాలి. కొంతమంది పార్లమెంట్ కూడా సభ్యులు తప్పుదోవ పట్టిస్తున్న డిఎస్సీ మీద మాట్లాడి, ఎవరైతే పార్లమెంట్ లో మాట్లాడి డిఎస్సీ సంబంధించిన వ్యక్తులు ఎవరైతున్నారో మొన్నను మన ఎస్ఆర్ లో మన దాదాపు తిరుపతి కాన్స్టిట్యూన్సీలో దాదాపు 90,882 ఓట్లు పూర్తిగా తొలగించే పరిస్థితి. ఎందుకంటే ఐడెంటిటీ కాక అన్ని దొంగ ఓట్లు. మేము ఆ రోజు చెప్పాం, ఉప ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో అన్ని కూడా దొంగ ఓట్లు చేర్చి కావాలని ఎన్నికయ్యారని చెప్పేసి ఆ రోజు మేము ప్రతిపక్ష పార్టీగా చెప్పాం. ప్రజలు అన్నారు. ఈ రోజు అదే ప్రజలు అదే ఐడెంటిటీతో మొత్తం రాష్ట్రంలోనే, ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లోనే బహుశా భారతదేశంలో ఏమో తిరుపతి సంబంధించిన దాదాపు 90,000 పైబడి ఓట్లన్నీ కూడా ఐడెంటిఫికేషన్ కాలేదు. తెలుగు వారు కాదు, ఆ ప్రాంతం వాళ్ళని కాదు, పక్క ప్రాంతం వాళ్ళు తీసుకొచ్చి ఐడెంటిటీ ఉండే పరిస్థితి. ఇవన్నీ కూడా ఇది ఏదో చేయటం ఇప్పుడే నిరుద్యోగం కాదు, ఇవి
గణాంకాలు చెప్తున్నాయి. ఇది ఎలక్షన్ కమిషన్ చెప్పిన ఇది విషయాలు. అందుకే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. ఆయన కానీ టీం కానీ నాయకత్వం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చోరీ చేసి, ప్రజల ఆస్తులు చోరీ చేసి, వాళ్ళ మనోభావాలు చోరీ చేసి, వాళ్ళ అభిప్రాయాలు చోరీ చేసి, వాళ్ళ ఆత్మ అభిమానాలు చోరీ చేసి 5 సంవత్సరాలు పరిపాలించారు. ఇప్పటికైనా మానుకోవాల్సిన అవసరం ఉందని జగన్మోహన్ రెడ్డి గారికి టీం తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు మేము గౌరవంగా ఈ రోజు మా ప్రభుత్వాన్ని ప్రజలకి ప్రభుత్వం ఏం మాట ఇచ్చిందో ఎన్డీఏ కూటమి, ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, అటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఈ రోజు లోకేష్ బాబు గారు, ఎన్డీఏ కూటమి నాయకత్వం అందరూ కూడా కలిసికట్టుగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి ఒక మార్గదర్శిగా పనిచేస్తున్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఈ రోజు రేపు రాబోతున్న 1 తారీఖు మన ప్రధానమంత్రి గారు ప్రారంభోత్సవాన్ని ఎయిర్ బస్ రాని ప్లేస్ కి ఈ రోజు ఎర్ర బస్ రాని ప్లేస్ కి ఎయిర్ బస్ వస్తుంది. ఆ ఎయిర్ బస్ లో ప్రధానమంత్రి దిగుతున్నారు. మీరు మాట్లాడుతున్న వీడియో లేదు. రేపు 1 తారీఖున ప్రధానమంత్రి గారు ఎక్కడైతే ల్యాండ్ అవుతున్నారో, మీరు ఏదైతే ప్రసంగాలు చెప్పిన విషయాలు అదే దగ్గర ల్యాండ్ అయ్యి ఈ రోజు జాతీయ అంకితం చేస్తున్నారు. ఈ 2 వీడియోలు కూడా మీకు బెంగళూరు ప్యాలెస్ కి ఖచ్చితంగా పంపిస్తాం. మీకు తీరుకుంటే చూడండి, తీరిక లేకపోతే విడిచిపెట్టుకొని జగన్మోహన్ రెడ్డికి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రజల తరఫున ఉత్తరాంధ్ర వాసిగా నేను చాలా గర్వపడుతున్నాను. రేపు రాబోయే రోజుల్లో ఈ రోజు యువతకు గాని, అలాగే ప్రజలకు గాని, రైతులకు గాని ఒక ఉపాధి అవకాశం కలిగించే భోగాపురం ఏర్పాటుకి మరొకసారి స్వాగతం పలుకుంటూ థ్యాంక్ యూ. జై హింద్. జై హింద్ సార్.